ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్తాత్రేయాయ అవధూత జ్ఞానం. గద్ద కథ. గద్ద నుంచి ఏమి పాఠం చెప్పారో తెలుసుకుందాం. ఒకసారి దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు తన గురువులలో ఒకటైన గద్ద కురర పక్షి గురించి చెప్పారు. ఒక గద్ద తన ముక్కులో ఒక మాంసపు ముక్కను పట్టుకొని ఎగురుతూ వెళ్తుంది. దాన్ని చూసిన మరికొన్ని పక్షులు దాని వెంటబడి ఆ ముక్క కోసం ఇబ్బంది పెట్టాయి. చివరకు ఆ గద్ద ఆ మాంసపు ముక్కను వదిలేసింది. వెంటనే మిగతా పక్షులు దాన్ని వదిలి వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ గద్దకు ప్రశాంతత లభించింది. దీనిని చూసి దత్తాత్రేయ స్వామి తెలుసుకున్నారు, ఏదైనా వస్తువుపై ఎక్కువ మమకారం పెట్టుకుంటే మనకు బాధలు వస్తాయి. వదిలిపెట్టడం నేర్చుకుంటే మనసుకు శాంతి వస్తుంది. దీన్ని బట్టి నీతి, అతి ఆశలు, మమకారం తగ్గిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శ్రీ దత్తాత్రేయ అవధూత జ్ఞానంలో చిన్నారి నుంచి నేర్చుకున్న పాఠం గురించి తెలుసుకుందాం. ఒకసారి యదు మహారాజు దత్తాత్రేయ స్వామిని అడిగాడు, స్వామి, మీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? మీ గురువు ఎవరు? అప్పుడు దత్తాత్రేయ స్వామి ఇలా చెప్పారు, ఈ సృష్టిలో ప్రతి జీవి నాకు ఒక గురువే. వారి గుణాల నుంచి నేను జ్ఞానం నేర్చుకున్నాను. అలా చెబుతూ ఒక చిన్నారి నుంచి నేర్చుకున్న పాఠాన్ని వివరించారు. ఒక చిన్నారి హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అతనికి కపటం ఉండదు, అహంకారం ఉండదు. ఏది జరిగినా ఎక్కువగా పట్టించుకోకుండా ఆ క్షణంలో ఆనందంగా ఉంటాడు. అలాగే మనిషి జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో మార్పులు వస్తాయి. సుఖాలు, కష్టాలు, గెలుపులు, ఓటములు వస్తూ పోతుంటాయి. కానీ మనలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రం మారదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న దత్తాత్రేయ స్వామి శరీర మార్పులను చూసి బాధపడకుండా ఆత్మను తెలుసుకోవాలి అని బోధించారు. దత్తాత్రేయ స్వామి పూజ సన్నివేశం. ఒక భక్తుడు ఉదయాన్నే లేచి దత్తాత్రేయ స్వామి చిత్రాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపం వెలిగించి భక్తితో ప్రార్థించాడు. గురుదేవా, నాకు మంచి బుద్ధి, ధైర్యం, శాంతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. దత్తాత్రేయ స్వామి కరుణతో భక్తుడి హృదయంలో జ్ఞాన వెలుగు కలిగింది. దీన్ని బట్టి నీతి, బయటి మార్పులు ఎలా ఉన్నా మనసులో భక్తి జ్ఞానం ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి మహిమలను భక్తితో వినేవారికి జ్ఞానం, శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి జై. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః.